శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో ఈ వారం రాశి ఫలాలు ఫిబ్రవరి 22 నుంచి కూడా 28 వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది, విషయం ఏంటి, అసలు ఎలాంటి కష్టాలు రాబోతున్నాయి, ఎలాంటి నష్టాలు రాబోతున్నాయి, ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ మీరు ఎక్కువ అతి నమ్మకం పెట్టకూడదు, కష్టాల నుంచి బయటపడాలంటే ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి, అసలు విషయం ఏంటి, ఈ వారం అంతా ఎలా ఉండబోతోంది ఒక్క ముక్కలో తేల్చి చెప్పేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక వివరాల్లోకి వస్తే మొదటి రాశి మేషరాశి. మేషం అశ్విని నక్షత్రం, భరణి కృతిక 1వ పాదం. అత్యంత యోగమైన కాలం, విజయాలు వరిస్తాయి. లక్ష్య సాధనకు మరింత శ్రమించాల్సి ఉంటుంది. ఇప్పుడు పడుతున్న కష్టానికల్లా ఇంకా కొంచెం కష్టపడితే ఇంకా సక్సెస్ అన్నది మీకు వస్తుంది. మీ కష్టాన్ని ఇది వరకు ఎవరు గుర్తించలేదు, మేము ఎంత చేసినా ఇంతే, మా కష్టాన్ని ఎవరు గుర్తించరు, మా ప్రతిభను ఎవరు గుర్తించరు, మా టాలెంట్ని ఎవరు గుర్తించరు, మేము చేసిన దాన్ని ఎవరు గుర్తించరు, అసలు మాకు గుర్తింపు అన్నదే లేకుండా పోతోంది, అనవసరంగా వృధా ప్రయాస పడుతున్నాం, వృధాగా కష్టపడుతున్నాం అని బాధపడే వాళ్ళు ఇప్పుడు మీ కష్టాన్ని నలుగురు గుర్తిస్తారు. పెద్దల ప్రశంసలు కూడా మీకు అందుతాయి. జీవితంలో స్థిరత్వాన్ని పొందబోతున్నారు, సిద్ధంగా ఉండండి. గతంలోనే గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి, గ్రహాలు మీకు అనుకూలిస్తాయి. వ్యాపారం ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో ఇన్నాళ్ళు నష్టాల్లో జరుగుతూ లేదా అంతంత మాత్రంగా సాగుతూ ఏదో ఒడిదుడుకుల మీద సాగుతున్న మీ బిజినెస్ లాభాల బాట పడుతుంది, లాభదాయకంగా ఉంటుంది. అయితే ఆర్థిక ఫలితాలు కూడా అద్భుతంగా చూడబోతున్నారు. పట్టిందల్లా బంగారమే అవుతుంది. విపరీతమైన డబ్బుని, ఎప్పుడూ చూడని డబ్బుని మీరు చూడబోతున్నారు. అయితే మీరు మరింత మంచి పరిస్థితుల కోసం, మెరుగైన పరిస్థితుల కోసం లక్ష్మీదేవిని ధ్యానించండి, లక్ష్మీ అమ్మవారిని పూజించుకోండి. ఇక వృషభ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి మృగశిర 1, 2 పాదాలు. వీరికి శుభప్రదమైన సమయం, చాలా అద్భుతమైన సమయం అయితే మొదలైపోయిందని చెప్పాలి. ఇన్నాళ్ళైతే ఈ కష్టాలు పడ్డవాళ్ళు, బాధలు పడ్డారు, అవమాన పడ్డవాళ్ళు ఇంకా గుండెల మీద చెయ్యి వేసుకొని హాయిగా ఊపిరి తీసుకునే సమయం అయితే వచ్చేసింది. ఇక్కడ ఉత్తమ నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త ప్రయత్నాలు ఏవైతే చేస్తారో అవి మంచి ఫలవంతం అవుతాయి. శత్రువుల పైన మీ పై చెయ్యి సాధిస్తారు. ఇన్నాళ్ళు కూడా శత్రువులు ఏదైనా చేసినా, ఎదురు దెబ్బ కొట్టినా లేదా వెనక ఏదైనా చేసినా ఏమీ మాట్లాడలేని, ఏమి చర్య తీసుకోలేని మీరు ఇప్పుడు వాళ్ళను ఎదురుగా మాట్లాడే ధైర్యం వస్తుంది, నేరుగా ఎదుర్కోగలుగుతారు. శత్రువుల మీద పై చెయ్యి మీదే అవుతుంది, శత్రువుల పైన పై చెయ్యి సాధిస్తారు. మీరు నమ్ముకుంటూ వచ్చిన ధర్మమే మిమ్మల్ని ఇప్పుడు కాపాడుతుంది. వ్యాపారంలో ఇన్నాళ్ళు ఉన్న ఒడిదుడుకులు కానీ, స్ట్రగుల్స్ కానీ, ప్రతి ఒక్కటి నష్టాలు కానీ, అవరోధాలు ప్రతి ఒక్కటి తొలగిపోతాయి. ఇంట్లో శుభాలు జరుగుతాయి. వారం మధ్యలో ఓ సమస్య అన్నది పరిష్కారం అవుతుంది. ఒక సమస్య ఇన్నాళ్ళు మిమ్మల్ని వెంటాడుతూ వచ్చింది, దానికి ఒక సొల్యూషన్ దొరక్క, దారి తోచక ఏదైతే ఉండిపోయి ఉండిందో ఆ సమస్యకి ఒక మంచి పరిష్కారం అయితే దొరుకుతుంది. మీకు ఇంకా మంచి ఫలితాల కోసం, మంచి సమయం కోసం విష్ణుమూర్తిని స్మరించండి. ఇక మిథునం మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర పునర్వసు 1, 2, 3 పాదాలు. ఇప్పుడు ఈ వారంలో మనోబలంతో కొత్త పనులు ప్రారంభిస్తారు. అయితే ప్రారంభిస్తే కొంతమందికి సక్సెస్ అవుతారు, కొంతమంది ఫెయిల్యూర్ అవుతారు. సక్సెస్ అయిన వాళ్ళు హ్యాపీగానే ఉంటారు, ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఎంతో బాధపడుతుంటారు. అయితే ఇక్కడ మీరు ఈ వారంలో ఏదైతే ప్రారంభిస్తారో, స్టార్ట్ చేస్తారో, కొత్త ఆరంభం ఉంటుందో మీరు ఆశించిన ఫలితం మీకు వస్తుంది. ఏది మీరు ఎక్స్పెక్ట్ చేసి మొదలు పెడతారో ఆ ఫలితం అయితే మీకు వస్తుంది, ఆ రిజల్ట్ అయితే వస్తుంది. ఇక ముఖ్య విషయాల్లో నిశ్చితాభిప్రాయం అవసరం. ఇతరుల సలహాలను అస్సలు గుడ్డిగా నమ్మకండి. ఎవరైనా ఏదైనా మీకు సలహా ఇచ్చినప్పుడు సరే వాళ్ళు చెప్పింది 100కి 100% కరెక్ట్గా ఉంది కదా అంటూ నమ్మేయకండి. మీ బుద్ధిని కూడా ఉపయోగించండి. వాళ్ళ సలహా వాళ్ళు ఇచ్చారు, దాంట్లో మంచి ఎంత ఉంది, చెడు ఎంత ఉంది, లాభమా నష్టమా చూడండి. లేదా ఇంట్లో మీ పెద్దవాళ్ళు ఉంటారు, అనుభవజ్ఞులు ఉంటారు, ఒకసారి వాళ్ళతో చెప్పండి, పలానా వ్యక్తి ఇలా చెప్పారు, ఇది మంచిదేనా, ఈ దారిలో వెళ్ళనా వద్దా అడిగి ఆ తర్వాత అడుగు వేయండి. అంతేగాని గుడ్డిగా వాళ్ళు చెప్పారు నేను వెళ్ళిపోతా అన్నట్టు వెళ్ళకండి, దెబ్బతింటారు. ఆర్థికంగా అనుకూలమైన సమయం. అయితే ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయనే చెప్పాలి. ఒత్తిడిని దూరంగా ఉంచండి. కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, ఆ స్ట్రెస్ నుంచి మీరు దూరంగా ఉంటే మంచిది. ఆ ఒత్తిడిని దూరం పెంచండి. అయితే ఇంకా బిజినెస్ లో ఏదైతే వ్యాపారంలో దూకుడు అస్సలు పనికిరాదు. కొంచెం ఆచితూచి నిదానంగా స్టెప్ తీసుకోవటం అనేది చాలా మంచిది. అయితే మీకు ఇంకా మంచి సమయం కోసం
గ్రహాలు అనుకూలించడం కోసం, పరిస్థితులు అనుకూలించడం కోసం మీరు పూజ అష్టోత్తరం చదవండి. మీ పరిస్థితులు ఇంకా మెరుగవుతాయి. ఇక కర్కాటకం, పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష. ఈ వారంలో ఆత్మవిశ్వాసంతో కొత్త పనులను ఆరంభించండి. సమస్యల్ని బుద్ధి బలంతో పరిష్కరించుకుంటారు. సహన గుణం ఈ సమయంలో చాలా అవసరం, తొందరపాటు వద్దు. ఆర్థిక వ్యవహారాల్లో కూడా ఆచితూచి అడుగు వేయాలి, తొందరపడితే ప్రమాదం. రుణ సమస్యలకి ఆస్కారం కల్పించకండి. అంటే మీ దగ్గర ఎమర్జెన్సీగా కొంచెం డబ్బు అవసరమైంది, లేకపోతే ఏదో ఒక ఖర్చు వచ్చింది, అప్పుడు మీ దాంట్లో ఉన్న దాంట్లో సర్దుకోవడానికి ట్రై చేయండి. అది వదిలేసి ఇంకా గొప్పలకు పోయో చూపించుకోవాలనో, మీ దగ్గర 10 రూపాయలు ఉంటే ఇంకా ఒక 100 రూపాయలు అప్పు చేసి ఏదైనా కొనటమో, ఏదైనా ఒక ఫంక్షనో ఇలా చెయ్యకండి. మీ అంతటా మీరే అప్పులకి ఆస్కారం ఇవ్వకండి. కొంచెం కంట్రోల్లో పెట్టుకోండి అప్పులని. వివాదాలకు దూరంగా ఉండండి. ఎవరైనా గొడవలు పడుతుంటే, లేదా వేరే ఒక వ్యక్తి వచ్చి ఇంకొక వ్యక్తి మీద మీకు చాడీలు చెప్తే అందులో తల దూర్చి లేనిపోని వివాదాల్లో ఇరుక్కోకండి, దూరంగా ఉండండి. ఎలా అంటే విన్నట్టు వినండి, అది వదిలేసేయండి అంతే. ఎక్కువ దూరకండి, ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకండి. తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి మాటకు చెప్పాలి అంటే. అయితే ఇక్కడ మీకు ఎవరైతే మిత్రులు ఉంటారో, మంచి మిత్రులు, ఆప్త మిత్రులు, మీ మేలు కోరేవారు, వాళ్ళ సలహాలు మీకు మేలు చేస్తాయి. వారం మధ్యలో ఒక మంచి శుభవార్త కూడా వింటారు. ఇంకా మంచి ఫలితాల కోసం విష్ణు సహస్రనామాలను పఠించండి. ఇక సింహం, మక, పుబ్బ, ఉత్తర 1వ పాదం, మనోబలంతో బాధ్యతలను నిర్వర్తించండి. ఇక్కడ పిరికితనం వద్దు, నా వల్ల కాదు అనేది వద్దు, నేను ఏదైనా చెయ్యగలను అన్న మనోధైర్యంతో, మనోబలంతో బాధ్యతలను ఏవైనా కూడా నిర్వర్తించండి. ఇక్కడ ఏదైనా వాయిదా మనస్తత్వం అన్నది పనికిరాదు. అంటే తర్వాత చేద్దాం అన్నది అస్సలు వద్దు. ఇప్పుడు చేయాలా, ఇప్పుడు చేసేయండి, అంతే, చేసి ముగించేయండి అలా. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ఆలస్యం చేసినంత కూడా కొన్నిసార్లు రిజల్ట్ అన్నది మనకు ఆలస్యంగా రావటమే కాదు, కొన్ని అవకాశాలు, పరిస్థితులు, కొన్ని బంధాలు దూరం అయిపోతాయి. కాబట్టి వాయిదా అన్నది వద్దు. కాలం మిశ్రమంగా ఉంది కాబట్టి పరిస్థితులకు తగినట్టు ప్రణాళికలు వేసుకోవాలి మీరు. తొందరపాటు చర్యలు చాలా నష్టాన్ని కలిగిస్తాయి. కొన్నిసార్లు మేలు చేయబోతే కూడా కీడు జరుగుతుంది, జాగ్రత్త. వ్యాపార సమస్యల్ని సమర్థవంతంగా తిప్పికొడతారు. ఇక్కడ నవగ్రహ ధ్యాన శ్లోకాలను పఠించండి, మీకు అంతా బాగుంటుంది. కన్య, ఈ కన్య రాశి వారికి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు. అయితే మీరు ఈ వారంలో విజయాలు సాధిస్తారు. కాలం అనుకూలంగా ఉంటుంది. కృషికి తగిన ఫలితం వస్తుంది. మీ కష్టానికి తగినటువంటి రిజల్ట్ అయితే మీరు అందుకుంటారు. ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తుందా అంటే మీకు ప్రమోషన్ రావచ్చు, ఇలా అధికార లాభం ఇక్కడ కనిపిస్తుంది. అంటే అంతా కూడా బాగుందని చెప్పాలి. మీ ఉద్యోగ పరంగా భవిష్యత్ అయితే చాలా బాగుంటుంది. గతంలో ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. గతంలో ఏవైతే ఇబ్బందులు పడ్డారో అవన్నీ కూడా స్వస్తి అన్నది ఇప్పుడు మీరు పలికేయబోతున్నారు. శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు. ఆర్థిక సమస్యలకి ఆస్కారం ఇవ్వకండి. రుణ విమోచన అంగారక స్తోత్రం చదువుకుంటే మీకు అంతా కూడా బాగానే ఉంటుంది. అప్పులకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. చిన్న చితక వాటికి అప్పులు చేసి కుప్పలు పెట్టుకుని తీర్చలేక ఇబ్బంది పడకండి. మీరు రుణ విమోచన అంగారక స్తోత్రం చదువుకుంటే చాలా బాగుంటుంది మీకు. ఇక తులారాశి, చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు. ఈ వారంలో అదృష్ట యోగం ఉందండి. ప్రారంభించిన పనులన్నీ పూర్తయిపోతాయి. ఎంత స్పీడ్గా అంటే ఇన్నాళ్ళు స్లోగా నత్తనడక నడిచిన పనులన్నీ కూడా చాలా స్పీడప్ అయిపోతాయి. మనోబలంతో నిర్ణయాలు తీసుకోండి. పంచమ భాగంలో శుక్రగ్రహం సంపదలను ప్రసాదిస్తుంది. వృధా వ్యయాలు అస్సలు వద్దు. అనవసరపు ఖర్చులు ఎక్కడా పెట్టకండి. మీ మాటల్ని నలుగురు కూడా నమ్ముతారు. మీరు ఒక మాట చెప్పారంటే ఈ వ్యక్తి చాలా విలువైన మాట అని అందరూ కూడా నమ్ముతారు, గుర్తిస్తారు. అయితే వివాదాలకు అతీతంగా వ్యవహరించండి. ఆధ్యాత్మిక బలాన్ని పెంచుకోండి. మీ పరిస్థితులు ఇంకా అత్యద్భుతంగా ఉంటాయి. మట్టిని ముట్టిన బంగారం అవుతుంది. మీకు ఇంకా మంచిగా ఉండాలంటే లక్ష్మీ అష్టోత్తరం పారాయణం చేసుకోండి. ఇక వృశ్చికం, విశాఖ 4వ పాదం, అనురాధ జ్యేష్ఠ నక్షత్రం. వీళ్ళకు ఈ వారంలో శుభప్రదమైన సమయం. వరుస విజయాలను సాధిస్తారు. మీదైన ప్రతిభతో లక్ష్యాన్ని చేరుకుంటారు. వ్యాపారంలో విపరీతమైన లాభాలు రాబోతున్నాయి, సిద్ధంగా ఉండండి. మీ క్యాష్ బాక్స్ అయితే నిండిపోతుంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోండి. ఏది తీసుకున్నా ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది అని ఈ క్షణానికి నిర్ణయాలు తీసుకోకండి. ఇది భవిష్యత్తుకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నట్టు నిర్ణయాలు తీసుకోండి, అద్భుతంగా ఉంటుంది. స్థిర చరాస్తులు వృద్ధి చెందుతాయి. కొన్నిసార్లు సాహసోపేతంగా వ్యవహరించాల్సి రావచ్చు. క్రమశిక్షణతో ఒత్తిడిని అధిగమించండి.
ఇక మీకు అంతా మంచి జరగాలంటే శ్రీ మహాలక్ష్మీదేవిని ధ్యానించండి. ధనస్సు రాశి. ఈ ధనస్సు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ వారంలో ఉద్యోగ విజయాలు గోచరిస్తున్నాయి. ఇన్నాళ్ళు మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఉద్యోగంలో ప్రమోషన్ కానీ ఏదైనా కానీ అవి మీకు రాబోతున్నాయి. శ్రమకు తగిన ఫలితం అయితే ఉంటుంది. కొత్త ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. సమాజం మీ ప్రతిభను, మీ టాలెంట్ని గుర్తిస్తుంది. అయితే మీ పర్సనల్ విషయాలను ఇతరులతో అస్సలు షేర్ చేసుకోకండి. వాళ్ళతో డిస్కస్ చేయకండి. ఎందుకంటే అందరూ ఒక్కలా ఉండరు. మన పర్సనల్ అన్నప్పుడు మన పర్సనల్, ఇతరులతో అన్ని పంచుకోవాలని ఏం లేదు. అవి ఎటువైపు దారి తీసినా తీస్తాయి. కాబట్టి ఎక్కువ చర్చించకుండా ఉండటమే బెటర్. అయితే ఆత్మీయులు ఎవరైతే ఉన్నారో మీకు ఇష్టమైన వాళ్ళు, దగ్గర వాళ్ళు, వాళ్ళతో కలహాలు వచ్చే అవకాశం ఉంది. వాటికి మీరు ఆస్కారం ఇవ్వకండి. అతి చనువు మీదనో ఇలా మాట పెరిగే అవకాశం ఉంటుంది. అది కాస్త గొడవకు దారి తీసి మనస్పర్ధలు దూరం పెరిగే వరకు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. అలా ఏదైనా జరిగితే మీకు ముందే తెలుస్తోంది కాబట్టి మీరు కాస్త జాగ్రత్త పడండి. వాళ్ళు ఏదైనా సరదాగా అన్నా, సరేలేరా నువ్వే కదా అనింది, సరేలే నువ్వే కదా, ఇలా సరదాగా తీసుకోవటానికి ట్రై చేయండి. లేదంటే అక్కడి నుంచి కాసేపు పక్కకు వెళ్ళిపోండి, లేదా దాన్ని డైవర్ట్ చేయడానికి చూడండి. అంతేగాని వాళ్ళు ఏదో అన్నారని మీరు మనసుకు తీసుకుని మీరు ఒకటి అంటే ఇక్కడ కలహాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త. దీన్ని మీరే తప్పించుకోవాలి. లేకపోతే చాలా ఒక విలువైన బంధాన్ని కోల్పోతారు. చాలా సమయాల్లో ఇక్కడ మౌనమే ఉత్తమం అంటారు. మౌనమే ఆయుధం కూడా అవుతుంది. కాబట్టి కాసింత మౌనాన్ని పాటిస్తే మీ బంధం మీ దగ్గరే ఉంటుంది. ఇక్కడ న్యాయపరమైన చిక్కులు తొలగిపోతాయి. ఏవైనా మీ కోర్టు కేసులు కానీ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగటం కానీ ఏవైనా ఇలా ఉంటే వాటి చిక్కులు అనేవి తొలగిపోయి అంతా కూడా మంచిగా ఉంటుంది. అయితే మీరు లక్ష్మీదేవిని పూజించడం ఎంతో మంచిదే. మకర రాశి. పూర్వాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. ఈ వారంలో వ్యాపార లాభాలు ఉన్నాయి. మీ తెలివితేటలతో నలుగురిని కూడా మెప్పిస్తారు. మీకు సువర్ణ యోగం కలగబోతోంది. భూలాభం కనిపిస్తోంది. వెనకడుగు వేయకుండా కొత్త అవకాశాలని అందిపుచ్చుకోండి. ఈ సమయంలో ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం వద్దు. తర్వాత చేద్దాం అన్న వాయిదా వేసే తత్వం అయితే అస్సలు వద్దు. ఎందుకంటే మీకు సువర్ణ యోగం కలగబోతోంది. నాకు సువర్ణ యోగం, భూలాభం కలగబోతోంది కదా, నేను ఇలా ఉంటాను, కాళ్ళు చాపుకొని పడుకుంటానంటే ఏవి కూడా రావు. మన ప్రయత్నం చేస్తేనే మన సొంతం అవుతాయి ఏవైనా. ఈ సమయంలో అస్సలు నిర్లక్ష్యం వద్దు. కొందరి ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. అయినా ఆవేశానికి గురి కాకుండా ప్రశాంతమైన జీవితాన్ని మీరు గడుపుతారు, గడపాలి కూడా. కొందరు తెలిసిన వాళ్ళు కానీ, మీరు పనిచేసే చోట కానీ, ఇరుగు పొరుగు, నైబర్స్, రిలేటివ్స్ ఒక ఫంక్షన్ లో కొంతమంది ప్రవర్తన ఎలా ఉంటుందంటే కోపాన్ని, చిరాకుని తెప్పిస్తుంది. ఒక్కొక్కసారి ఆందోళన కూడా కలిగిస్తుంది. అయినా కూడా మనసుని కంట్రోల్ చేసుకొని ఆవేశానికి గురి కాకుండా ఆ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయండి. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. మీకు మంచి ఫలితాల కోసం సూర్యనారాయణ మూర్తిని ధ్యానించండి. ఇక కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు. ఈ వారంలో వీళ్ళకి ఆర్థికంగా మంచి ఫలితాలనైతే సాధిస్తారు. ధనయోగం విపరీతంగా ఉంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. అద్భుతమైన సమయాన్ని వేస్ట్ చేయకండి. అస్సలు పరిస్థితులకు తగినట్టు వ్యవహరించండి. కొన్నిసార్లు మౌనమే ఉత్తమం అవుతుంది. కొన్ని ప్లేసుల్లో, కొన్ని ప్రదేశాల్లో మనం మౌనంగా ఉంటే దానంత బెస్ట్ ఇంకొకటి ఉండదు. కాబట్టి జాగ్రత్త. పనులని అస్సలు వాయిదా వేయకండి. మీకు ఆత్మీయుల ప్రోత్సాహం లభిస్తుంది. సమస్యలు ఎదురైనా కూడా నిరాశ పడకండి. వాటిని ధైర్యంగా ఎదుర్కోవటానికి ప్రయత్నించండి. వ్యాపారంలో జాగ్రత్తగా అడుగు వేయండి. ఏ మాత్రం తొందరపాటు వద్దు, నష్టపోతారు. మీకు మంచి ఫలితాల కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరించండి. ఇక మీనరాశి. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రం. ఈ వారంలో ప్రధాన లక్ష్యాల్లో పురోగతి ఉంటుంది. మిత్రుల సహకారం లభిస్తుంది. ఆర్థిక ప్రయోజనాలని విపరీతంగా అందుకుంటారు. గృహ వాహనాది యోగాలు ఉన్నాయి. అంటే మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఇల్లు కట్టాలనో, ఇల్లు స్థలం కొనాలనో, వాహనం కొనాలనో, ఇలాంటివైతే మీరు అనుకుంటూ అవి జరగక, అంటే పరిస్థితులు అనుకూలించక, డబ్బు లేకో, ఏదో కారణాలతో వాయిదా పడిపోతున్న ఆ యోగం ఇప్పుడు మీకు కలిసి వస్తోంది. ఇవన్నీ మీ సొంతం అవుతాయి. గృహం కట్టటమో, కొనటమో, లేదా వాహనాలు కొనటమో చేస్తారు. అయితే మీకు దైవ బలం వెన్నంటే ఉందండి. దైవశక్తి మీ తోడుగానే ఉంది ఎప్పుడు కూడా. ఏ విషయాన్ని లోతుగా ఆలోచించకండి. అపార్థాలకి అస్సలు తావివ్వకండి. ఎవరైనా ఏదైనా అన్నా దాన్ని అపార్థాల వరకు తీసుకెళ్ళకండి. అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. మాట పట్టింపులకి అస్సలు పోకండి. కొన్ని బంధాలు తెగిపోతాయి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ఇక మీకు మంచి ఫలితాల కోసం దత్తాత్రేయ స్వామిని పూజించండి. చూశారు కదండి,
12 రాశుల వాళ్లకు కూడా ఈ వారం రోజులు ఎలా ఉండబోతోంది ఏంటి అని క్లియర్గా చెప్పాను మీకు. ఇందులో మీ రాశి ఏది, మీకు ఎలా అనిపించింది నాకు ఒక్కసారి కామెంట్ రూపంలో ఇక్కడ నాకు తెలియజేయండి, ఓకేనా. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందరవందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది, ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.